ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మరి ఒక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాను. యెహోవా నీవే దేవుడవు, నరమాత్రులను నీపై జయమందనీయకము. ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి నా ప్రభువా, కూడిన బిడ్డలందరూ కూడా ఇది వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డ ప్రభువా. నేను నీ దాసురాలని ప్రభువా, నా జ్ఞానాన్ని మరుగుపరచండి. కొద్ది నిమిషాలు మాట్లాడి వారికి ఆశీర్వాదం అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులైన మనం గమనించాలి, లోకంలో మనకెన్నో భయానకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని పోరాటాలు ఎదురవుతాయి, కొన్ని విభేదాలు ఎదురవుతాయి. ఇవన్నీ కూడా మానవుని కృంగజేస్తూ ఉంటాయి. కానీ ఆశా జీవితంలో చూసినట్లయితే ఇక్కడ యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఆశాకి ఏర్పడింది. అసలు ఆశా గురించి మనం చూడాలంటే అతడు దావీదు వలె యథార్థవంతుడిగా నడుచుకున్నాడు. అంతేకాదు, అతను యెహోవా చిత్తము చొప్పున నడిచినవాడు. అతని మా అమ్మ అయినటువంటి మయక ఒక విగ్రహాన్ని చేస్తే ఆ విగ్రహాన్ని తొణుకులుగా చేసి కాల్చేశాడు. అంతేకాదు, ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా అతను కొట్టి పాడేశాడు. ఎందుకు? యెహోవా దృష్టికి యోగ్యంగా నడుచుకుంటున్నాడు కనుక, యథార్థతను సంస్కరించుకున్నాడు కనుక అతను ఆ విధంగా తన రాజ్య పరిపాలన చేశాడు. యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి. అలాంటి పరిస్థితిలో చూసినట్లయితే యుద్ధము చేయడానికి తన దగ్గర కాల్బలము, రథబలము, సైన్యబలము తక్కువగా ఉంది. అంటే ఇంచుమించు తన బలానికంటే కూడా ప్రత్యర్థి యొక్క బలం రెట్టింపు ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితిలో ఆశ తన సైన్యం వైపు చూడలేదు కానీ, తన బలం వైపు చూడలేదు కానీ ఒక్కటే మాట మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా ఆ మాట అంటే, దేవునికి మొరపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. దేవునికి మొరపెడుతూ అంటున్నాడు, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి బలమిచ్చేవాడు నీవే. నీవు తప్ప ఎవరు లేరు. బలము లేని వాడికి బలమిచ్చే దేవునికి ఎవరు కూడా లేరు. మా దేవా మాకు సహాయం చేయి నాయనా, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుతున్నాను. నీవే మా దేవుడవు, నరమాత్రులు మా మీద మాత్రం విజయము పొందరంటున్నాడు. ప్రియులను మనం గమనించాలి, ఆశ పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. అయ్యా, నేను లోకంలో బలహీనుడను, నేను బలహీనుడని అయినప్పటికీ కూడా ఆ సైన్యం మీదకి ఎందుకు వెళ్తున్నావు తెలుసా? నన్ను బలపరిచే నీ ఉన్నావు గనక నీ మీద ఆధారపడి వెళ్తున్నాను. ఆయనకి మొరపెడుతున్నా, నరమాత్రం నా మీద విజయం పొందకూడదు, నిన్నే నమ్ముకుని ఉన్నాను కనుక నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించడానికి నేను బయలుదేరుతున్నాను అన్నాడు. ప్రియులను మనం గమనించాలి, ఆశాకున్నటువంటి నమ్మకం ఎంత గొప్పదండి. ఆశవాకున్న విశ్వాసం ఎంత గొప్పది. ఏది ఏమైనా యుద్ధం రెడీగా ఉంటే ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నీ జీవితంలో కూడా పోరాటాలు ఎదురైనా, కాని పరిస్థితిలో నీకు ఎన్నో పరిస్థితులు ఎదురైనా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా వాటన్నిటినీ చూడకుండా నీవు మొదట చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుని దగ్గర మొరపెట్టాడు ఆశ. గమనించండి, కీర్తనల గ్రంథం 86 అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే, యెహోవా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకించము, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ప్రార్థనకు చెవియొగ్గు నాయనా, నా మనవుల ధ్వని ఆలకించు ప్రభువా. ఎందుకో తెలుసా? నువ్వు ఉత్తరమిచ్చే దేవుడు గనుక, నువ్వు జవాబిచ్చే దేవుడు అని నమ్మకంతో, విశ్వాసంతో నేను నీకే మొరపెడుతున్నాను అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆనాడు ఆశాకి మాత్రమే కాదు, ఈనాడు నీకు కూడా ఒక భరోసా ఏంటో తెలుసా? విపత్కరమైన పరిస్థితిలో నువ్వు మొరపెట్టినట్లయితే నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు ఆయన. అయ్యో, నా అన్న లేదు, అక్క లేదు, తల్లిదండ్రులు లేరు, ఎలాగా ఈ పరిస్థితుల్లో చుట్టుముట్టిపోయినాన్ని
కంగారు పడద్దు, బెదిరిపోవద్దు. మొరపెడితే ఆలకించే దేవుని వైపుకు నువ్వు రావాలి. మొరపెడితే ఆలకించే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఆయనకే మొరపెట్టాలి. ఆశ అభ్యర్థన ఏంటో తెలుసా? విస్తారమైన సైన్యము చేతిలో నేను ఓడిపోకూడదు అంటున్నాడు. అయ్యా, నా సైన్యం విస్తారంగా ఉన్నారు, నా సైన్యం కంటే కూడా రెట్టింపు విస్తారంగా ఉన్నారు. కానీ నా సైన్యాన్ని బట్టి చూసినట్లయితే నేను ఓడిపోయేవాడిని. కానీ నేను ఎవరిని బట్టి యుద్ధానికి వెళ్తున్నానో తెలుసా? విస్తారమైన సైన్యమైన, లెక్కకు మించిన సైన్యమైన, బాహుబలమైన, ఆయుధ బలమైన ఓడిపోకుండా చేసే దేవుడు నా పక్షంగా ఉన్నాడనే విశ్వాసంతో వెళుతున్నాను. అందుచేత నాకు విస్తారమైన సైన్యముతో నేను ఓడిపోకుండా నా సహాయం చేయి ప్రభువా. ఈరోజు నువ్వు కోరగలవా ఈ మాట? నీ ఎదురుగుండా విస్తారంగా ఎన్ని పరిస్థితులు కనిపించినా, అయ్యో నాకు ఏంటి ఈ పరిస్థితులన్నీ కూడా నా జీవితాన్ని ఎందుకు ఇలా కృంగ చేసేస్తున్నాయని విచారించొద్దు. నీ సమస్యలు ఎంత విస్తారమైనా, నీ బాధలు ఎంత విస్తారమైనవైనా, నీ అప్పులు ఎంత విస్తారమైనవైనా, నీవు గనుక యథార్థవంతుడివై దేవుని కనుక ఆశ్రయించగలిగితే విస్తారమైన నీ బాధల నుండి, నీ ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి ఆయన ఓడిపోకుండా చేసే దేవుడు మన దేవుడు. గమనించండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి వచనం అంటాడు, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అతని పక్షముగా జనములను జయించుటకు నేను ఏం చేస్తాడండి? మన కుడిచే పట్టుకుంటాడండి. ఎందుకు కుడిచే పట్టుకుంటాడు? ఏ పని చేసినా కుడి చేతితో చేస్తాం. పనికి ఉపయోగపడే సాధనాన్ని ఆయన చేతిలో తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? జనములను జయించుటకు ఏ చేతినైతే నువ్వు వాడతావో, నీ చెయ్య బలహీనమైనప్పటికీ కూడా ఆయన చేతిలోకి ఎప్పుడైతే మన చెయ్యలిందో ఇది గొప్ప బలాన్ని పొందుకుంటుంది. ఇంకొక మాట అంటాడు, నీకెదురుగుండా ఏ తలుపు ఆటంకంగా ఉన్నా దాన్ని తీసివేస్తాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించు, తలుపులు తీయబడతాయి. తలుపులు తీయబడతాయండి అంటే నువ్వే పని చేసినా, అయ్యా అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి నాయన, నా పని ఏది అవ్వటం లేదు ప్రభువా, నా ప్రయత్నం ఏమీ సఫలపట్టలేదు ప్రభువా, నేనే ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాలన్నీ మూసివేయబడ్డాయి నాయన, తలుపులన్నీ మూసివేయబడ్డాయని సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం. ఈరోజు నీకో శుభవార్త ఏంటో తెలుసా? నీ చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఏ తలుపు కూడా మూయబడదు. కారణం ఏంటో తెలుసా? ప్రతి తలుపును తెరిచే దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకుని ఆయన చేతిలో పెట్టుకుని ఉన్నాడు కనుక నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావేమో, వ్యాపార ప్రయత్నంలో ఉన్నావేమో, ఏ ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా నీకెదురుగా ఏ ఆటంకము లేకుండా నీ మార్గాన్ని సరళము చేయడానికి ఆయన నీ చేయి పట్టుకుని ఉన్నాడు. ఎప్పుడు నువ్వు యథార్థవంతుడివై ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు, ఆయనకు అయిష్టమైన విగ్రహములన్నీ కూడా నీ హృదయం నుండి తీసివేసినప్పుడు. ఇంకొక మాట అంటాడు, నేను నీకు ముందుగా పోతును, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను బెరగొట్టేదను. ఏమండి, మన తలుపులు కనుక పగలగొట్టేసేసి విరగొట్టేస్తే ఇంకా తలుపులు వేసుకోవడానికి పనికిరావు. అదేవిధంగా నువ్వు వెళ్ళే మార్గం ఒకవేళ మెట్టగా ఉండి నీకు ఆయాస్కరంగా ఉండకుండా, లోతుగా ఉండి నీకు అభ్యంతరంగా ఉండకుండా సమానంగా ఆయన చేస్తాడట. అంతేకాదు, ఆయన చేసే పని ఏంటో తెలుసా? నీకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి తలుపుని కూడా విరగొడతాడు, పడగొడతాడు. కారణం ఏంటో తెలుసా? అయ్యో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, ఇది ఆటంకం వచ్చిందే, ఇది జరుగుతుంది అనుకున్నాను, నీకు జరగలేదే అని నీవు నిరుత్సాహపడవలసిన అవసరత లేదు. ఇంత గొప్ప దేవుడు ఆశా చేతిని పట్టుకున్నాడు, ఈరోజు నీ చేతిని కూడా పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా ముందుకెళ్ళిపోతావు. ఈరోజు నీకు శుభవార్త. నీ ప్రయత్నాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావో, కొంతమంది చాలా సంవత్సరాల నుంచి చేస్తుంటారు ప్రయత్నాలు. బిడ్డలు పుట్టాలని ప్రయత్నం చేస్తారు, ఉద్యోగం రావాలని ప్రయత్నం చేస్తారు, ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇవన్నీ నీకు వచ్చేవే. నీవు యెహోవా దృష్టికి యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఆయన చిత్తానుసారంగా, ఆయన హృదయానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చెయ్యి.
ఆయనకు అయిష్టమైన ప్రతి విగ్రహాన్ని తొలగించి వేసుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీకు ఎత్తు ఫలాలన్నీ కూడా ఆయన సమానం చేస్తాడు. అంతేకాదు ఆయన చేసే గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఇనప గడియలు ఇత్తడి తలుపులను పగలగొట్టేసి చంద్రవందర చేసేసి నీకే తలుపు మూయబడకుండా, ఏ ప్రయత్నము నీకు ఆటంకము కలగకుండా సరళము చేస్తాడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంత శుభవార్త ఈరోజు విని కూడా నువ్వు చింతిస్తున్నావా? చింతించొద్దు. ఇంకొక మాట అంటాడు, బలము లేని వారికి బలమిచ్చేవాడు నువ్వు నాయనా అంటున్నాడు. ఆశ, నేను బలహీనైపోయాను, ఆర్థికంగా కృంగిపోయాను, శారీరకంగా కృంగిపోయాను, ఇన్ని పరిస్థితుల్లో నాకు ఎలాగా ఏంటి అని నీ ఆలోచనలు ఎన్నో వెరితలు లేస్తూ ఉంటాయి. బలవంతులకు సహాయం చేయడానికి రాలేదాయన, బలహీనులకు సహాయం చేయడానికి వచ్చాడు. కృంగిపోయిన పరిస్థితులను లేవనెత్తడానికి వచ్చాడు ఆయన. దుఃఖపడుతున్న పరిస్థితుల్లో మన కన్నీరు తొడవడానికి వస్తాడు ఆయన. విచారంగా ఉన్న సమయంలో నీకు సంతోషాన్ని అనుగ్రహించడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. బలము లేని వారికి పక్షంగా ఉండి ఆయన చేతిలో బలవంతులుగా మార్చి పరిస్థితుల మీద విజయాన్ని చేకూర్చే దేవుడే మన దేవుడు. యోబు గ్రంథము 4:3 వచనం అంటాడు, బలహీనమైన చేతులను ఆయన బలపరచువాడు. కీర్తనలు 29:11 అంటాడు, యెహోవా తన ప్రజలను బలమును అనుగ్రహించును. కీర్తనలు 89:16 అంటాడు, నీ సేవకునికి బలమును అనుగ్రహింపము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ సమస్యలు జయించడానికి, దైనందిన జీవితంలో నీ కలిగేటటువంటి పోరాటాలను జయించడానికి, నువ్వు బలహీనుడు అని కృంగిపోతున్న సమయంలో దేవుడు నీ దగ్గర నిలబడి ఏం చెప్తాడో తెలుసా? బలపరచువాడను నేనే, బలమును అనుగ్రహించేవాడను కూడా నేనే, నీ సేవకుడును బలపరచు అని దావీదు అడుగుతున్నాడు. ఎవరు సేవకుడు? ఎవడైతే యథార్థముగా ఉంటాడో, ఎవడైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటాడో, దేవునికి అయిష్టమైన ప్రతి విగ్రహాన్ని హృదయం నుండి తీసివేస్తాడో, వాడిని బలపరిచే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? అయ్యో, నాకు ఈ బలము లేదు, నేను బలహీనుడిగా ఉన్నాను, ఆర్థికంగా బలహీనంగా ఉన్నాను, శారీరకంగా బలహీనంగా ఉన్నాను, ఏ స్థితిలోనూ కూడా నేను బలవంతుడిగా ఉండలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటే, ప్రభువా నేను నీ ఎదుట బలహీనుడనయ్యా, నా శత్రువుని జయించడానికి నా బలం సరిపోదు ప్రభువా, నేను నిర్నిమిత్తంగానే ఉంటాను ప్రభువా, నువ్వు మాత్రమే నా పక్షంగా నా చేతిని నీ చేతిలో పెట్టుకుని నన్ను బలపరిచి నాకు సహాయం చేయనాయనని అభ్యర్థించగలవా? ఆశావలి నీకు ఒక పట్టుదల కావాలి. సైన్యాన్ని చూసిన ఆశ సైన్యం యొక్క పరిస్థితిని గమనించలేదు, సైన్యం యొక్క బలాన్ని గమనించలేదు. బలహీనుడు నన్ను బలపరిచే దేవుడు నాకున్నాడని గొప్ప విశ్వాసంతో దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. నీవు కూడా అదేవిధంగా దేవుని పాదాల దగ్గరికి రావాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు శుభవార్త. బలహీనుని బాధపడద్దు. ప్రభువా నేను బలహీనుడిని, నన్ను బలపరచని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టగలిగితే ఆయనే నిన్ను బలపరచువాడు. అందుకనే పౌలు గారు మాట అంటారు, ఏ హస్తము నన్ను బలపరుస్తుందో, ఏ హస్తము నా చేతిని పట్టుకుంటుందో, నన్ను బలపరిచేవాని యందే నేను సమస్తము చేయగలుగుచున్నాను. సమస్తము, ఇది అదేనేమి లేదు. నీకు యోగ్యమైన కోరికలు ఏమేమి ఉన్నాయో, నీకు అవసరమైన కోరికలు ఏమేమి ఉన్నాయో, వాటన్నిటిలోనూ నువ్వు విజయం పొందాలంటే, ప్రభువా ఇవన్నీ చేయడానికి నా బలం చాలదయ్యా, నేను బలహీనుడి కానీ నువ్వు బలపరచు అని దేవుని పాదాల దగ్గరికి రావాలి. విస్తారమైన సైన్యము చేతిలో నేను ఓడిపోకూడదన్నాడు ఆశ. బలము లేని వారికి నువ్వు బలమిచ్చేవాడు అన్నాడు ఆశ. మూడవదిగా ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. మన నమ్మకం అండి, మన నమ్మకమే మనకు విజయాన్ని ఇస్తుంది. గమనించండి, దేవా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని లేఖనంలో మనం ఎన్నోసార్లు వింటామన్నాం. కనుక నేను నమ్ముతున్నాను ప్రభువా. యేసయ్య కూడా స్వస్థపరిచినప్పుడు చాలాసార్లు కొంతమందితో సంప్రదించాడు. ఏంటో తెలుసా? నేను ఇది చేయగలను నమ్ముతున్నారా? అయితే అతను అంటాడు, అయ్యా నేను నమ్ముతున్నాను కానీ నా నమ్మకం మాత్రం తగ్గిపోకుండా సహాయం దయచేయి అన్నాడు.
నువ్వు కూడా అనుక్షణము నీ దైనందిన జీవితంలో ప్రతి క్షణము కూడా నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నాకు అపనమ్మకం రాకుండా కాపాడు ప్రభువా, నా విశ్వాసం తగ్గిపోకుండా కాపాడు ప్రభువా. ఈ విషయాన్ని మనం అడగాలి, అంతే తప్ప మన ఇష్టానుసారంగా ఉండకూడదు. అందుకని అంటాడు యెషయా గ్రంథం 26:4 అంటాడు, యెహోవా నిత్య ఆశ్రయదుర్గము, యుగ యుగములు యెహోవాని నమ్ముకొనుడి. ఆయన నిత్య ఆశ్రయదుర్గము. ఇంకొక మాట అంటాడు, యుగ యుగములు యెహోవా నమ్మతగినవాడు. నిత్యము ఆశ్రయదుర్గము, యుగ యుగములు కూడా యెహోవా నమ్మదగినవాడు. మన జీవితం ఎన్ని యుగాలు ఉంటుందని మనం చెప్పలేం, కానీ మన బ్రతుకు ఉన్నంత వరకు కూడా ఆయన మాత్రమే నమ్మదగినవాడని గుర్తించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. నీకు స్థిరమైన ఆశ్రయం ఎక్కడుందయ్యా అంటే దేవుని దగ్గర ఉంది, అది మాత్రం గుర్తించాలి. ఇంకొక మాట అంటాడు యెషయా గ్రంథం 65:16 అంటాడు, దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మతగిన దేవుడు తన్ను ఆశ్రయించవలనని కోరుకొనును. దేశంలో గనక నీకు ఒక ఆశీర్వాదం వాళ్ళని కోరుకోవాలంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నాయకుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కోరుకోవాల్సిన శక్తి ఎక్కడో తెలుసా? నమ్మతగిన దేవుణ్ణి మాత్రమే తన్ను ఆశ్రయించమని కోరుకోవాలంట. నువ్వెవరిని కోరుకుంటున్నావు? నీకు ఆశీర్వాదం కావాలని ఎవరిని కోరుకుంటున్నావు? ఒక నమ్మతగిన దేవుడు మనకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని మాత్రమే మనము నమ్ముకుంటే మనకు ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే అన్నాడు ఆయన, ఆశీర్వదించకుండునట్లు నా చెయ్యి కురుచకాలేదు. ఆయన చెయ్యి ఎత్తితే ఆశీర్వాదం అండి. ఆయన చెయ్యి నీ వైపు చూపిస్తే ఆశీర్వాదం. ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏమి బండలు మోయమంటలేదు, లేకపోతే ఆ బరువులు ఎత్తమని అంటలేదు. ఆయన ఒక్కటే కోరుతున్నాడు, నువ్వు నమ్మాలి. ఆశీర్వాదం కావాలంటే నువ్వు నమ్మాలి. ఎందుకో తెలుసా? అక్కడ ఏమీ లేకపోయినా నువ్వు నమ్మటం చేతనైతే ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. అబ్రహాముని వెళ్ళమన్నప్పుడు అబ్రహాము రిక్తహస్తాలతో వెళ్ళాడు. ఏమీ లేవు దగ్గర. కనీసం తను వెళ్ళే ప్రదేశం ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలీదు. అలాంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఆయన బయలుదేరి వెళ్ళాడు. దేంతో వెళ్ళాడండి? నమ్మకంతో వెళ్ళాడు. వెళ్ళిన చోటెల్లా ఆశీర్వాదం పొందాడు ఆయన. అనేక మందికి ఆదర్శప్రాయమైన తండ్రిగా నిలబడ్డాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? ఆయన నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మనకు ఆశీర్వాదం కావాలంటే మన దేవుణ్ణి నమ్ముకుని ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అంతే తప్ప ఆయన దగ్గర పొందుకున్న ఆశీర్వాదం శాశ్వతంగా మనతో ఉంటుంది. ఎవడు దొంగిలించలేంది, తీసుకెళ్ళలేంది. అలాంటి ఆశీర్వాదం మనకి కావాలి. ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా, కానీ నీ నమ్మకం నాలో స్థిరంగా ఉంచు నాయనా. దేవుని సన్నిధిలో అలాంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 56:4 అంటాడు, నమ్మిక ఉంచి ఉన్నాను, నేనెన్నడూ భయపడను. నువ్వు నమ్మకంతో ఉండు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ప్రభువా నమ్మడం నాకు నేర్పించు, నమ్మకంగా ఉండడం నాకు నేర్పించు, నమ్మకం నుంచి సడలిపోకుండా నన్ను కాపాడు, నమ్మకం నందు స్థిరపరచు నాయనా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ నమ్మకమే నువ్వు ఊహించని ఆశీర్వాదాలు నీ ఇంటిలోనే తెచ్చిపెడుతుంది. నీ ఇల్లంతా ఆశీర్వాదాలతో పొంగి పొర్లుతుంది. దావీదు కూడా ఎరగని ఊరు వెళ్ళినా, ఎరగని దేశం వెళ్ళినా, ఎరగని జనాంగం మధ్యకి వెళ్ళినా ఆయన ఆశీర్వాద కారణంగానే ఉన్నాడు. కారణం ఏంటంటే కేవలం ఆయన ఉన్నటువంటి నమ్మకత్వం. కీర్తనల గ్రంథము 22:5 అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను సిగ్గుపడను. ఇందాక ఏమంటున్నాడు? నమ్మకం ఉంచినోడు భయపడ్డంట. దేనికి భయపడ్డు. ఎంత ఉపద్రవం లాంటి పరిస్థితులు వచ్చేసినా, ఎంత కష్టక్లిష్ట పరిస్థితులు వచ్చేసినా వాడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడ్డు? నీకు ఆపదల్లోనూ ఐశ్వర్యంలో అన్ని విషయాల్లోనూ కూడా సహాయం చేసే దేవుడు అతని కుడి చేయి పట్టుకుని ఉన్నాడు గనక. మన జీవితంలో కూడా మన చేయి పట్టుకుని ఉన్నవాడు నమ్మదగినవాడు గనక మనం ఏ ప్రదేశంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఆయన
పొంగి పొర్లిస్తాడు గనుక మనం భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని అసలే లేదు. అందుకని కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 15వ వచనం అంటాడు, నీవే నా దేవుడవు అనుకొనుచున్నాను, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, శత్రువులు వారిని తరుముదురు. నా కాలం గతి దేవునికి నువ్వు ఎలాగ అప్పగించాలో తెలుసా? అయ్యా, నా కాలగతులన్నీ కూడా నీ చేతిలో పెడుతున్నాను, ఇక మీదట నేను కాదు, నేను నీవై ఉంటాను నాయన. దేవుని సన్నిధిలో నీకు ఈ తీర్మానం ఉండగలిగితే ఆయన నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. కనుక ఆ విధంగా ఆశ ప్రార్థన చేశాడు. అంతేకాదు, నేను మాట్లాడి తెలుసా, ఆయన నామం శక్తి కలిగిన నామం, విమోచించే నామం, పైకెత్తే నామం, కాపాడే నామం, ఆదరించే నామం, కృప చూపే నామం. ఆయన నామాన్ని ఎన్ని సంవత్సరాలు మనం వర్ణించినా ఆయన నామ ఘనత మనకు సరిపోదు. కనుక ఎంత గొప్ప మహిమండి ఆయన దగ్గర. ఆయన మాటలో మహిమ, ఆయన చూపులో మహిమ, ఆయన వస్త్రపు చెంగులో మహిమ. అబ్బో, మహిమ ప్రపూర్ణుడు మన దేవుడు. కనుక ఆశాకి ఒక కోరుకుంది, నాయన విస్తారమైన జనముల చేతులు నేను ఓడిపోకూడదు, బలము లేని వారికి నువ్వు బలమును అనుగ్రహించే దేవుడు గనుక. అంతేకాదు, నీవే నేను నమ్ముకొన్న తగిన దేవుడవు. అయితే నా నమ్మకాన్ని సడలిపోకుండా నీ కార్యము చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఆశకున్నటువంటి తీర్మానం నీకు కావాలి. నీకు కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. సైన్యాన్ని చూసిన వెంటనే ఆశ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రార్థన చేశాడు. కనుక అలాంటి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మనము పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని శక్తిని, దేవుని నామాన్ని మనం అనుసరిస్తూ ఆచరిస్తూ నడవాలి. ఆశ యథార్థంగా ఉన్నాడు కనుక, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు కనుక, సమాజానికి కూడా ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు కనుక ఆ ఆశ ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడు. నీవు కూడా ఈరోజు, దేవా నీవే నాకు సహాయం చేయాలి, నీవు తప్ప ఎవరు కూడా నాకు లేరు, నీకు ఆటంకకరమైన ప్రతి పరిస్థితిని ఛేదించి, నీవు బలహీనుడు అయినప్పటికీ నీ కుడి చేయి పట్టుకొని నడిపించి, నిన్ను బలపరిచి విస్తారమైన సైన్యం చేతిలో నుంచి నీకు విజయం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభువా, ఈరోజు నన్ను ఆశీర్వదించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆశాకున్న పట్టుదలతో కూడిన ప్రార్థన నీకు కావాలి. ఆశాకున్న యథార్థత నీకు కావాలి. ఆశాకున్నటువంటి విగ్రహాల్ని నరికివేయడం, కాల్చివేయడం అనేటటువంటి నీ హృదయం నుంచి ఏరివేసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నడవడం మనం నేర్చుకోవాలి. ఈ పరిస్థితులు ఉన్న నాడు దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లుతావు. కనుక ఆ విధమైనటువంటి శక్తి నువ్వు పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మీకేమైనా అవసరాలు ఉంటే దయతో మాకు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ టీవీ ముందున్న ప్రతి వారి కూడా కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం నాయన వారి హృదయాల్లో పదిలిపరచండి. నాయన తండ్రి, వాక్యం ఎవరెవరు చూస్తున్నారో ప్రభా వారందరితోనూ నీ దీవెనుంచమని అడుగుచున్నాను రాజా. ఈ సమయం ముందు నా ప్రభు నన్ను మరుగుపరిచి నువ్వు ఇంతవరకు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీ కార్యము చేయండి, కాపాడండి, నీ కనికరాన్ని ఉంచండి, నీ జాలి కలిగించు మా మీద ఉంచమని, ఈ మినిస్ట్రీ అంతటినీ కూడా నీ కృపలో, నీ భద్రతలో వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రేమ ప్రేమ పరమ తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రభుని దివ్య ప్రేమ, ప్రభుని దివ్య ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమకు ప్రతిరూపము, దేవ ప్రియ కుమారుని ప్రాణత్యాగము, ప్రాణత్యాగము,
ప్రేమ ప్రేమ పరమ తండ్రి ప్రేమ 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 ప్రభుని దివ్య ప్రేమ ప్రభుని దివ్య ప్రేమ సిలువ మీద యేసు చూపే మార్గంబును వీరలను క్షమించుమాని తండ్రిని కోరేగా తండ్రిని కోరేగా ప్రేమ ప్రేమ పరమ తండ్రి ప్రేమ 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 ప్రభుని దివ్య ప్రేమ విశ్వాసము నిరీక్షణ ప్రేమలందును శ్రేష్టమైన యేసు ప్రభుని ప్రేమ ఈవిగా ప్రేమ ఈవిగా ప్రేమ ప్రేమ పరమ తండ్రి ప్రేమ 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 ప్రభుని దివ్య ప్రేమ ప్రభుని దివ్య ప్రేమ ప్రభుని దివ్య ప్రేమ